హలో అండి. మా పొలంలో పండిన వేరుశనగ అయితే పచ్చికాయలు మొత్తం అమ్మేసాము. నెక్స్ట్ టైం విత్తనాలకి ఇవే ఉంచాలి కాబట్టి ఒక 3 బస్తాలు ఉంచాము. వీటిని ఎండలో పలుచగా ఎండబెట్టాలి, లేకపోతే త్వరగా ఎండవు. ఇక్కడ చూసారు కదా, ఇంత పలుచగా వేయాలి. ఇంతకంటే పలుచగా కూడా వేస్తారు, అది మనకు రాదు. ఇంత పలుచగా వేస్తేనే ఎండకి తడంతా లాక్కొని కాయ గట్టిపడుతుంది. ఎండలు బాగా కాస్తే 1 వీక్లో ఎండిపోతాయి. మార్నింగ్ వేసి ఈవినింగ్ తీస్తే సరిపోద్ది. అదే మేఘాలు లెగిస్తే చాలా ఇబ్బంది అవుద్ది, వేయడము తీయడము. కాయలు ఆరడం పక్కన పెడితే కాయలు ఎత్తడం కిందకి దించడం ఆబర గొబర అయిపోద్ది. ఒకవేళ మేఘాలు లెగిస్తే అవి తడిచిపోతే మళ్ళీ బూజు పట్టేస్తాయి కదా కాయలు. అందుకని నేను తీసుకున్నాను కదా చేట, అది ఇవి ఎత్తడానికి పనికొచ్చింది. చెప్పాను కదా, డైలీ ఏదో ఒక పనిలో చేట ఉపయోగపడుతుందని. ఈవినింగ్ 4 అయిపోయింది, ఎండ లేదు, గాలి వేస్తుందని కాయలు ఎత్తడం మొదలు పెట్టేశాను. ఇలా పోగుల్లాగా పెట్టుకుంటే సంచిలో వేయడానికి ఈజీ అవుతుంది. మా అత్తాలు కూడా ఎత్తుతారు, కానీ ఈరోజు పొలంకి వెళ్ళారు, పని అంతా నా మీదే పడింది. మార్నింగ్ కాయలు మేడ మీద వేసి ఈవినింగ్ వరకు ఇంట్లో కూర్చుందామంటే అవ్వదు. కాకులు, పావురాలు, ఉడతలు మొత్తం కాయలన్నీ ఊర్చేస్తాయి. వీటికి కాపలా ఇంకొకరు ఉండాలి. బాగా ఎండ ఉంటే 12 to 2 వరకు ఏం ఉండక్కర్లేదు, ఎండ కాబట్టి బాగా రావు. మిగిలిన టైం మాత్రం కంపల్సరీ ఉండాలి. సేమ్ ఇదే ప్రాసెస్ కాయలు ఎండిన వరకు మనం ఇలాగే చేయాలి. ఇయర్ మాత్రం కాయలకి చాలామంది దెబ్బలాడేసుకున్నారు, మాకు కావాలని పచ్చికాయలు. ఈ రోడ్ల మీద వేసి అమ్ముతారు కదా, అలాంటి వాళ్ళు కొంచెము 80 రూపాయలు అంటే మేము 100 రూపాయలు ఇస్తాము, మేము 10 ఎక్కువ ఇస్తాము, మాకు ఇచ్చేయండి అని. చాలామంది పొలాల దగ్గరే తీసుకుంటారు, ఇంటికి వస్తే మరి ఉంచుతారో ఉంచరా అని. ఇక్కడ కొంచెం అంటే 3 కేజీలు, అదే మా అమ్మాల సైడ్ అయితే కొంచెం 4 కేజీలు లెక్క. ఈ సీజన్లో పచ్చికాయలు ఎక్కువ సేల్ అవుతాయి. చాలామంది ఉడకబెట్టుకుంటారు, నూనెకి తీసుకుంటారు. అలాగే కాయలు ఎండేసి చట్నీలకి గట్రా సంవత్సరం అంతా నిల్వ చేసుకుంటారు చాలామంది. అలాగే కాయలన్నీ ఎండిపోయిన తర్వాత అందరినీ ఊర్లో కొంచెం మందిని పిలిచి ఒలుస్తారు. వాళ్ళకి బాగోలేని పప్పు అంతా వాళ్ళు తీసుకుంటారు, మంచి పలుకులన్నీ మనకి ఇచ్చేస్తారు. వాళ్ళేం ఉత్తినే రారండి, ఎంత ఎక్కువ బాగలేని పప్పు ఒలిస్తే వాళ్ళకి ఆ పప్పు అంతా వాళ్ళకే ఇస్తారు. ఓన్లీ అక్కడక్కడ మంచి పలుకులు ఉంటే విత్తనాలకు ఉండాలి కాబట్టి అవి మనకి ఇస్తారు. కాయలు ఒలిచినప్పుడు నేను మీ గురించి వీడియో చేస్తాను. పెళ్ళికి ముందు ఇక్కడ చేసే పనుల్లో 1% మా అమ్మకి చేసిన చాలా హ్యాపీగా ఫీల్ అవునేమో. ఒక్క పని కూడా ఒళ్ళంగేది కాదు. కాలేజ్ నుంచి రాగానే అలా మంచం ఎక్కిపోయేదాన్ని అంతే. మా అమ్మ వచ్చే టైంకి అమ్మ కాళ్ళనొప్పి, అమ్మ తలనొప్పి, అమ్మ జ్వరము, ఏదో ఒక సాకు చెప్పేదాన్ని. రోజంతా చదువుకొని వస్తుంది కదని మా అమ్మ ఏం పని చెప్పేది కాదు మన పెద్ద చదువుకి. నేనే ఆశ్చర్యపోతాను ఈ పనులన్నీ నేనే చేస్తున్నానని. కానీ వీళ్ళకి ఈ పనులు తక్కువే, కానీ నా దృష్టిలో మాత్రం 100% అవి ఎక్కువే. కాయలు ఎత్తడం అయితే అయిపోయింది. మా శ్రావణి అక్క మూటలన్నీ ఒక దగ్గర చేర్చేసింది. అలాగే కాయలకి కొంచెం మట్టి ఉంటుంది కదా, మట్టి ఉంటే మళ్ళీ రేపు వేయడానికి ఇబ్బంది అయిపోద్ది కదా అని మొత్తం తుడుస్తాను, రేపు వేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే కాయల మూటలన్నీ కాకులు గట్టా ఉంటాయి, ఇంకా చీకటి అవ్వలేదు కాబట్టి కిందకి తీసుకెళ్ళడానికి మగవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అక్కడ కట్టిస్తే మంచిదని కట్టేసాను అన్నీ. మేడ మీద ఉంచేవచ్చు, కానీ వర్షం పడితే అన్నీ తడిసిపోతాయి, మళ్ళీ చేసిందంతా వేస్ట్ అయిపోద్ది. కాయలు కొంచెం తడిసినా మళ్ళీ మొత్తం బూజు పట్టేస్తాయి, అందుకే మళ్ళీ వాటిని ఇంట్లో పెట్టాలి. ఇదండి ఈ కాయల వీడియో. ఈ కాయలు ఎండిన దాకా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అలాగే మన వీడియోస్ని లైక్ చేసి, మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.